బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ భరోసా పింఛన్దారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద జనవరి నెలకు సంబంధించిన సామాజిక భద్రతా పింఛన్ను డిసెంబర్ 31వ తేదీనే లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 1వ తేదీన నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకుని ఒకరోజు ముందుగానే పింఛన్ ఇవ్వనుంది. సంబంధిత నగదును బ్యాంకుల నుంచి 30వ తేదీనే నిర్దేశించిన గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులు విత్డ్రా చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు జిల్లా డిఆర్డీఏ పీడీలు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది. జనవరి నెలకి సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక పెన్షన్లు ప్రతి నెలా కూడా 1వ తారీఖున పంపిణీ చేస్తా ఉన్నారు. అయితే ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తారీఖున సెలవు దినం కాబట్టి ప్రభుత్వ పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఒకరోజు ముందుగానే పంపిణీ చేసే ఆనవాయితీకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీకారం చుట్టింది. గత ఏడాది కూడా ఇదే తరహాలో పంపిణీ చేశారు. ప్రస్తుతం అయితే కొద్ది రోజుల క్రితమే సచివాలయ సిబ్బంది కూడా ఈ ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ సామాజిక పెన్షన్ల పంపిణీ అనేది 31వ తారీఖునే పంపిణీ చేయాలన్నటువంటి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. రేపు ఒకరోజు ముందుగానే ఈ సామాజిక పెన్షన్ల పంపిణీ చేయాలన్నటువంటి నిర్ణయం నేపథ్యంలో ఇప్పటికే ఆయా సచివాలయాలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు సిబ్బంది చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒకరోజు 31వ తారీఖునే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే చేపడతారు. ఆ తర్వాత 2 రోజుల పాటు అంటే 2, 3వ తారీఖులు కూడా ఈ పెన్షన్ల పంపిణీ ప్రక్రియ సంబంధిత కార్యాలయాల వద్దకు వెళ్ళి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఒకరోజు మాత్రం నేరుగా ఇంటికి వెళ్ళి సచివాలయ సిబ్బంది ఆ పెన్షన్దారులకు పెన్షన్ అయితే అందించబోతా ఉన్నారు. థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.